అనంతపురం జిల్లా తాడిపత్రిలో కూటమి నేతలు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రికి రానివ్వకుండా టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి అడ్డుకుంటున్నారు. తాజాగా వైఎస్ఆర్సీపీలో క్రియాశీలకంగా పనిచేసే కార్యకర్తల ఇళ్లపై దాడులు చేయిస్తున్నారు. శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది. తాడిపత్రి నియోజకవర్గంలో అరాచకం రాజ్యమేలుతోంది. అర్ధరాత్రి దాటాక హెల్మెట్లు పెట్టుకుని వచ్చిన జేసీ వర్గీయులు వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తల ఇళ్లను టార్గెట్ చేశారు. కర్రలు రాడ్లతో విచక్షణారహితంగా దాడులు చేశారు. తలుపులు బద్దలు కొట్టి వైఎస్ఆర్సీపీ నేతలపై భౌతిక దాడులు చేసేందుకు హతమార్చేందుకు యత్నించారు. సీసీ కెమెరాల్లో రికార్డైన వారి ఆగడాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తాడిపత్రికి చెందిన వైఎస్ఆర్సీపీ నేతలు గడ్డం పరమేష్, షబ్బీర్, లక్ష్మీ రంగయ్య ఇళ్లపై దాడులకు తెగబడ్డారు జేసీ వర్గీయులు. ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు హెల్మెట్లు పెట్టుకుని ఈ దాష్టీకానికి పాల్పడ్డారు. మరోవైపు తాడిపత్రి వైఎస్ఆర్సీపీ నేత రాష్ట్ర కార్యదర్శి రమేష్ రెడ్డి ఆస్తులను లక్ష్యంగా చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి. నందలపాడు వద్ద ఉన్న రమేష్ రెడ్డికి చెందిన వ్యవసాయ భూమిలో అధికారులు విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి నోటీసులు లేకుండా కనీసం పరిహారం ఇవ్వకుండా తన భూమిలో స్తంభాలు ఎందుకు ఏర్పాటు చేస్తున్నారని ఆయన నిలదీశారు. అధికారులు జేసీ ప్రభాకర్ రెడ్డి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని రమేష్ రెడ్డి మండిపడ్డారు. రోజురోజుకు వారి అరాచకాలు మితిమీరుతున్నాయని విమర్శించారు. వెళ్ళిన తర్వాత వాళ్ళని అడిగితే వాళ్ళకి సమాధానం ఏం చెప్పాలో కూడా వాళ్ళకి అర్థం కావట్లా. ఆ తర్వాత నేను వాళ్ళని ప్రశ్నించి ఇది నా భూమి, మీరు వెళ్ళిపోండి అక్కడి నుంచి అని అంటే వాళ్ళ అందరితో స్టాప్ చేసి ఉన్నారు. నేను ఇట్లా బయటకు వచ్చిన తర్వాత వెంటనే మళ్ళా పనులు స్టార్ట్ చేశారు. నేను ఫోన్ చేసి అడిగితే వాళ్ళకి అధికార పార్టీ వాళ్ళు చెప్పారంట. ఎవరని అడిగితే డైరెక్ట్ గా వాళ్ళు పెద్ద ఆయన ప్రభాకర్ రెడ్డి చెప్పినాడు అనే విషయం కూడా నాతోనే చెప్పడం జరుగుతూ ఉంది. ఇక మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఏడాది కాలంగా పట్టణంలోకి రానివ్వడం లేదు జేసీ ప్రభాకర్ రెడ్డి. వచ్చిన ప్రతిసారి గొడవ చేస్తున్నారు. శాంతి భద్రతల సమస్య ఉందని పోలీసులు కూడా పెద్దారెడ్డిని వెనక్కి పంపుతున్నారు. పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ ఆదేశాలు జారీ అయ్యి 3 మాసాలు గడుస్తున్నా ఇప్పటిదాకా పోలీసులు అమలు చేయడం లేదు. నియోజకవర్గంలో టీడీపీ తప్ప ఏ పార్టీ ఉండొద్దని జేసీ ప్రభాకర్ రెడ్డి కుట్రలు చేయడం, అందుకు పోలీసులు వంత పాడటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.